హాయ్ అండి. హాయ్ అండి. సో ఇప్పుడు మనకి ఈగల్ సినిమా రాబోతుంది కదా, సో దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లో ఉందండి. ఎందుకంటే కొత్త డైరెక్టర్ రవితేజ ఆల్మోస్ట్ మీకు తెలుసు, కొత్త డైరెక్టర్ అందరికి ఛాన్స్ ఇస్తాడు కాబట్టి ఈ డైరెక్టర్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. సో కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తాడు కాబట్టి అది వాళ్ళు నిలబెట్టుకోవాలి. చాలా మంది కొంతమంది నిలబెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే పోతున్నాయి. సరే పర్లేదు, పోయినా ఓకే పర్లేదు, కానీ కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు రవితేజ. అది ఓకే బెటర్. ఎందుకంటే ఇండస్ట్రీలో తను ఒక్కడే ఉండాలని అనుకోవట్లేడు. తను కష్టపడి బయటకు వచ్చిండు కాబట్టి చాలా మంది రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి చాలా కొత్త కొత్త మందికి డైరెక్టర్స్ అందరికి ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఈగల్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆడతానని అనుకుంటాం. యాక్చువల్ సంక్రాంతికి వస్తే బాగుండని అనుకున్నాం, పోస్ట్ పోన్ అయింది. అయినా పర్లేదు. ఎందుకు తగ్గారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు హనుమాన్ మూవీ వాళ్ళైతే మేము తగ్గము అని అన్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా మేము తగ్గము అని పోటీగా ఉంటే ఎందుకు ఈగల్ నుంచి తగ్గారు అనుకోవచ్చు? ఎందుకంటే యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో రవితేజ ఒకడు ముందుంటాడు. అందరికంటే ముందు ఉండేది రవితేజ మాత్రమే ఇండస్ట్రీలో. అందరి గురించి ఆలోచించి సరే సినిమా బాగుండాలని చెప్పేసి ఆయన వెనక్కి తగ్గాడు, కానీ ఏదో మా సినిమా ఆడదని చెప్పేసి అట్లని కాదు. ఎందుకంటే సినిమాలు చాలా ఉన్నాయి, థియేటర్లో కొరత వస్తుందని చెప్పేసి అందరి గురించి ఆలోచించి అందరు సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలని చెప్పి ఇండస్ట్రీలో అతని సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అతను కూడా సోలో రిలీజ్ డేట్ ఇస్తా అన్నారు, కానీ మళ్ళీ 9th కి చాలా మూవీస్ వస్తున్నాయి. మరి దిల్ రాజు ఏం చేస్తున్నాడో ఏమో, మరి ఒకసారి అయితే అడగాలి మీరు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త హీరోయిన్స్ ని కూడా తెస్తారు మన రవితేజ గారు. ఆబ్వియస్లీ మనకి టైగర్ నాగేశ్వరరావు లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని కొత్త హీరోయిన్స్ ని తెచ్చారు. సో ఇప్పుడు వచ్చిన హీరోయిన్ కాంబినేషన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కెమిస్ట్రీ అయితే బాగానే ఉంటుందండి. రవితేజ కెమిస్ట్రీ చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్ లో మీరు చూస్తారు కదా, చాలా బాగుంటుంది రవితేజ కెమిస్ట్రీ. కానీ హీరోయిన్స్ తో కానీ సాంగ్స్ అవి అంటే ఓకే. రవితేజకి కొత్త హీరోయిన్స్ వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఇంట్రడ్యూస్ చేశాడు కదా రవితేజ. దీంట్లో కూడా కొత్త హీరోయిన్ ఉంది, ఒక అమ్మాయి. సో వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాం. సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన అమర్దీప్ కి కూడా ఒక ఛాన్స్ ఇస్తాను మూవీలో అన్నారు. మరి ఏ మూవీలో ఇస్తారు? ఒకవేళ ఇస్తే ఏ క్యారెక్టర్ ఇస్తారు? 100% ఇస్తారండి. నాకు తెలిసితే ఫుల్ లెంత్ రోల్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. రవితేజ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ లేకపోతే తమ్ముడు క్యారెక్టర్ కానీ అని నేను అనుకుంటున్నా. ఇస్తాడు 100%. ఒకసారి మాట ఇచ్చాడంటే రవితేజ చాలా మందికి, ఇప్పుడు కాదు చాలా మందికి ఒక 5 years ముందే నేను మీకు ఛాన్స్ ఇస్తా అని చెప్పిన రవితేజ ఇప్పటికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ వాళ్ళతో మూవీస్ కూడా చేస్తున్నాడు కాబట్టి అమర్దీప్ కూడా ఛాన్స్ ఇస్తారని మేము అయితే అనుకుంటున్నాం, ఇవ్వాలి కూడా. థాంక్యూ అండి. హ్యాపీ బర్త్డే రవితేజ అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు వెన్న చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ నర్సంపేట్.